నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జోరుగా అభివృద్ధి పనులు. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీ గోడెం నగేష్. ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో ముందుంచుతామని ఎమ్మెల్యే స్పష్టీకరణ. పంట కొనుగోళ్ల నిబంధనలతో అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు. ప్రభుత్వాల విధానాలపై మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. ఆదిలాబాద్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపు. ఆదిలాబాద్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగని పనులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేస్తున్నామని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో తాంసీ బస్టాండ్ వద్ద నిర్మించే రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆదివారం భూమి పూజ చేశారు. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో తాంసీ బస్టాండ్ వద్ద నిర్మించే రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆదివారం భూమి పూజ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎంపీ ఎమ్మెల్యేలను కాలనీవాసులు బ్యాండ్ మేళాల మధ్య కిసాన్ చౌక్ నుండి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఎంపీ ఎమ్మెల్యేలను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్ఎండ్బి ఈఈ నర్సయ్య, రైల్వే ఇంజనీర్లు, రైల్వే ఓవర్ అండర్ బ్రిడ్జ్ సాధనా సమితి సభ్యులు జీవన్, బీజేపీ నాయకులు లాలామున్నా, నగేష్, రాజేష్, ధోనిజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడెం నగేష్ మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలకు సుముఖత చూపలేదన్నారు. కానీ తాను ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎమ్మెల్యే శంకర్తో కలిసి ఇక్కడి సమస్యను రైల్వే మంత్రికి విన్నవించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం రావడం లేదని చెప్పడంతో ఆయన అండర్ బ్రిడ్జికి 100% నిధులు కేటాయించారని తెలిపారు. అండర్ బ్రిడ్జ్, ఎయిర్పోర్టు రాదని హేళన చేసేలా మాట్లాడిన నాయకులు ఇప్పుడు మౌనంగా ఉన్నారన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సర్వే పూర్తి చేసి డిపిఆర్ కూడా రెడీగా ఉందన్నారు. కేవలం మంజూరు మాత్రమే మిగిలి ఉందన్నారు. జిల్లాలో పూర్తి స్థాయి అభివృద్ధికి తమ వంతుగా పూర్తి కృషి చేస్తామని పేర్కొన్నారు. మంజూరు ఇవ్వడం జరిగింది. ఎల్సీ నంబర్ 30, తర్వాత ఎల్సీ నంబర్ 29. ఇందాక తను చెప్పినట్టుగా స్టేట్ గవర్నమెంట్ రైల్వే పోర్షన్ అయితే ఎంతైతే ఉందో రైల్వే పోర్షన్ చేయాలి. తర్వాత మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఆ రోజు పరిస్థితి తెలుసు. అడిగినా చేయకుండా 10 సంవత్సరాలు ఈరోజు 2025-26 వచ్చినాం. 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం 8 సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు తాత్సారం చేసినటువంటి విషయం ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు, కోర్సు కూడా మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు కదా. మేము ఏదైనా పైసలకు పోతే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు కదా, తెలుసు కదా మీకు. అందుకోసం మేమిద్దరం కూడా ఇప్పుడైతే ఒకటే పార్టీ కాబట్టి ఇద్దరము నేను గెలిచిన నాటి నుంచి కూడా ఈ 2-3 విషయాలపై ఎందుకంటే కొంత సమయం తీసుకుంటే నేను కూడా గెలిచిన రోజు నుంచి కూడా వారు మొదటి నుంచి ఎందుకంటే స్టేట్ లో డబ్బులు లేవు అని చెప్పేసి తను ఇందాక చెప్పినట్టుగా 100% కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు కంప్లీట్ చేయడానికి పూనుకోవడం జరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ 2017 నుంచి ఆర్ఓబి, ఆర్యుబి పనులు మంజూరుకి ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు. అప్పట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉండేదన్నారు. రాష్ట్రం తన వాటా ఇవ్వని కారణంగా ఆలస్యం అయిందని పేర్కొన్నారు. ఇప్పుడు 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో తొలి ప్రాజెక్టు అని తెలిపారు. సిసిఐని పునఃప్రారంభిస్తామని, రైల్వే బ్రిడ్జ్, ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ తెస్తామంటే బీఆర్ఎస్ నాయకులు అవి ఉట్టి మాటలని ఆరోపణలు చేశారన్నారు. వారి మాటలను పట్టించుకోకుండా భాగ్యనగర్, తాటిగూడ, కుర్షిద్నగర్ వాసుల కలను నెరవేర్చేలా బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. తాము ఇంత చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
కేటీఆర్ను పిలిపించి ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పడం సరికాదన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ ఈ పనులు ఎందుకు చేయించలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 3 నెలల కాలంలో పూర్తి చేయాలని గుత్తేదారుడికి సూచించారు. ఈ క్రమంలో భూ నిర్వాసితులు వారి భవనాలు, స్థలాలు కోల్పోతారని, వారికి రావాల్సిన పరిహారం ఇప్పించేలా చేస్తామన్నారు. అభివృద్ధి జరుగుతున్న క్రమంలో వారికి నష్టం జరుగుతుందని వారు కూడా సహకరించాలని కోరారు. మంజూరైనటువంటి దాంట్లో రైల్వే పోర్షన్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ రోజు 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కొంతమంది నాయకులు ఆ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవ్వలేదు. దాని కారణంగా ఈ పనులు అట్లనే ఆగిపోయినాయి. మరి అదేవిధంగా 2 ఏళ్ళైంది ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిల్లి గవ్వ ఇవ్వలేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవు కాబట్టి కేంద్రంలోనైనా సరే ఈ ఆదిలాబాద్ ప్రజలు పడుతున్నటువంటి బాధని దూరం చేయాలన్నటువంటి ఆలోచనతో నేను గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రుల సహకారం తీసుకొని రైల్వే శాఖ మంత్రి గారి దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళి ఇది భారతదేశంలోనే 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తున్నటువంటి మొదటి ప్రాజెక్టు. చాలా మంది అనుకున్నారు గతంలో 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు 10 ఏళ్లు ఆదిలాబాద్ నుండి అవకాశం తీసుకున్నారు. యాడికెళ్ళైతుంది ఎట్లయితుంది అని అన్నారు. ఎప్పుడు కూడా అపశకునం మాటలే మాట్లాడుతుండే, కాకుండా పుల్లలు పెడుతుండే. వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నా, ఆనాడు 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు చెయ్యలేనటువంటి పనులు చేస్తే మీకెందుకు ఇంత కర్ణమంట? మూతబడినటువంటి 30 ఏళ్ల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని ప్రయత్నం చేస్తే ఇప్పటికే కూలి రాగాలు మొదలుపెట్టిండు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీసీఐని అమ్ముకుంటారు కానీ దుష్ప్రచారం చేసేటటువంటి మూర్ఖులారా, 30 ఏళ్ల నుంచి మురుగుతున్నటువంటి సమస్యని నేను పరిష్కారం చేయాలని ప్రయత్నం చేస్తే మీకెందుకు ఇంత కన్నమంట ఉన్నది? ఆదిలాబాద్ ప్రజలారా, ఒక్కసారి మీరంతా కూడా అర్థం చేసుకోవాలా. ఏ సమస్యనైతే పరిష్కారంగా పెండింగ్ ఉన్నదో దానికి నేను పూర్తిగా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ఒక పక్క రాదనుకున్నటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మంజూరైపోయింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మంజూరైతుందంటే ఆ రోజు చాలా మంది కొంత నగిండు. ప్రత్యేకంగా 10 ఏళ్లు పాలించిన వాళ్ళైతే ఏమున్నది ఆదిలాబాద్ లో ఎట్లొస్తుంది ఎయిర్పోర్ట్ అని ఎగతాళి చేసిండు. ఈ రోజు ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు మంజూరైంది. డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ వస్తా ఉన్నది. ఈ రోజు రైలు అండర్ బ్రిడ్జ్ పూర్తి అయిపోతుంది. ఇంకొక 3 నెలల లోపల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా 3 నెలల లోపల పూర్తి చేస్తాం. దీనికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం సహకరించకుండా 100% ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఈ రోజు భూమి పూజ చేస్తాం. దీనికి కూడా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ అందరికీ పేరుపోయినా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు మాట ఇచ్చి మాట నిలుపుకుంటున్నారో, ఎవరు కేవలం గతంలో అధికారం కొరకు తమలబడ్డారో ఆదిలాబాద్ ప్రజలంతా కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇంతకుముందే మాట్లాడిన గౌరవ పార్లమెంట్ సభ్యులు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే రైలు బీపీఐ పూర్తయింది. మంజూరి దశలో ఉన్నది. కళ్ళల్లో కాలం పోయాలనుకున్నట్టయితే ఉన్నది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ రావడం కూడా చూసి వాళ్ళు ఓర్చుకోలేకపోతా ఉన్నారు. రైల్వే మంజూరిని కూడా చూసి ఓర్చుకోలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆదిలాబాద్ పట్టణంలో 300 కోట్ల రూపాయలతో అమృత్ పథకంలో పనులు నడిస్తే కూడా వాటిని కూడా చూసి ఓర్చుకోలేకపోతా ఉన్నారు. మీరు ఏమైనటువంటి పనులు మేము చేస్తే చూసి సంతోషపడాలా తప్పితే ఆదిలాబాద్ బాగుపడుతున్నదని ఇంత కన్నమంతా ఉండడం మంచిది కాదు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిందని మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టరేట్ ముట్టడి, ఆదిలాబాద్ బంద్ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అనేక ఇబ్బందులున్నాయని తెలిపారు. పంటలను విక్రయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొర్రీలు పెడుతున్నాయన్నారు. కొర్రీల కారణంగా పంటలు కొనుగోలు చేస్తారో లేదో అనే అయోమయంలో రైతులున్నారని తెలిపారు. వారికి ధైర్యం చెప్పేలా బీఆర్ఎస్ తరపున ఆందోళనలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, ఎల్లుండి ఆదిలాబాద్ పట్టణ బంద్ మరి తలపెట్టిన విషయం గతంలోనే కూడా మీడియా ద్వారా అందరికీ తెలియజేసినాం. మరొకసారి కూడా और एक बार भी जो आदिलाबाद के शहर में रहे सो हर व्यापारों को, यहाँ छोटा हो या बड़ा हो, बड़ा से लेके मोची तक भी
जो चप्पल चीने वाले तक भी वो व्यापारी लोगों से मैं एक ही गुजारिश कर रहा हूँ, मंगल के दिन जो कपड़ा दुकान होंदो, दो चप्पल दुकान होंदो, टी क्यांटीन होंदो, टिफिन क्यांटीन होंदो, टिफिन सेंटर होंदो, ऑटोमोबाइल से होंदो, कौन सा भी व्यापारों को काश्तकार के परेशान में काश्तकार के लिए जो बीआरएस पार्टी जो मंगल के दिन आदिलाबाद टाउन बंद रख रहे, वो बंद में आप सब लोग सम्मति दे के मदद दे के सपोर्ट करके वो बंद को सक्सेस करना बोल के मैं हर आदिलाबाद शहर में आईएसओ जनता को और व्यापारों को सबको मैं विनंती कर रहा हूँ। बीआरएस సోమవారం కలెక్టరేట్ ముట్టడి, మంగళవారం ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. వాణిజ్య వ్యాపార సంస్థలు రైతులకు మద్దతుగా చేపట్టిన బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. పంటలను కొనుగోలు చేయాల్సిన కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఎంపీ ఎమ్మెల్యేలు మాత్రం చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. గాలిలో ఎంపీ గెలిచారని, వ్యవసాయం తెలియని వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడని ఎద్దేవా చేశారు. వీరికి రైతు సమస్యలు పట్టవన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రైతుల వద్ద ఉన్న పంటలను ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోళ్లు చేయించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బంద్లో ప్రజలు కూడా పాల్గొని రైతులకు తాము కూడా అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాలని కోరారు. ఉన్నటువంటి ఏ ఫ్యాక్టరీలకు అమ్మాలా సందర్భంగా చెప్తున్నా, ఈయనకేమో ఎట్లా భూములు అమ్మాలా, ఎట్లా బినామీల పేర్ల మీద చేయాలా, ఎట్లా ఈ తాలూకాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా ఉన్న భూములను కొల్లగొట్టాలని చెప్పి ఎమ్మెల్యేకు. అందుకు ముఖ్యమంత్రిగా నేను ఒకటే చెప్తున్నా కదా, మీ తుమ్మల నాగేశ్వరరావే స్వయంగా కేంద్రానికి లేఖ రాసిండా లేదా? యూరియా లేకున్నా కేంద్రానికే రాస్తున్నాడు. సోయాబీన్ కొనకపోయినా కేంద్రానికి లేఖ రాస్తున్నప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయినప్పుడు కేంద్రంలో వీళ్ళు కూర్చోలే కదా నేను అంటున్నా. పార్లమెంట్ వచ్చినప్పుడు ఎన్నడన్నా గూడెం నాగేష్ అడిగిండా మరి బై రాష్ట్రం కొనకపోతే మనం కొందాం అంటే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అదేది విజయ్ మాల్యా కింగ్ ఫిషర్, నీరజ్ మోదీ వీడు కింగ్ ఫిషర్ అయిన విజయ్ మాల్యా నలుగురు వ్యక్తులకు 12 లక్షల కోట్లు ఎన్పీ అయితే లోన్ మాఫీ చేయొచ్చు. ఇయ్యాల మిగిలింది ఎంత? 2,50,000 కుంటలకు సోయాబీన్ మొత్తం ప్రభుత్వం ఏ ప్రభుత్వం కొన్నా కేంద్ర ప్రభుత్వం కొనచ్చు, దమ్మున్నది కొనచ్చు. 2,50,000 కుంటలు కొంటే ఎంత అయితే గుర్తా? 133 కోట్ల రూపాయలు అవుతుంది. అనేటు 12 లక్షల కోట్ల రూపాయలు నీరజ్ మోదీకి, సుబ్బిరామరెడ్డికి, విజయ్ మాల్యాకు ఇలా 12 లక్షల కోట్లు కేంద్రం నరేంద్ర మోడీ మాఫీ చేస్తాడు. ఈ అన్నం పెట్టే రైతుకు ఒక 133 కోట్లు దిక్కులేదా కేంద్రం దగ్గర? రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్ధంతుల రోజునే గుర్తుంచుకుంటున్నామని, అలా కాకుండా ప్రతి నెలా స్మరించాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ అన్నారు. తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి నెల మొదటి ఆదివారం బస్టాండ్ ఎదుట గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ కోశాధికారి ప్రసన్న కుమార్, సంజయ్, మహేందర్, గంగాధర్, రవికుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాట్లాడుతూ, జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి ఆదివారం అంబేద్కర్ను స్మరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాజ్యాంగం రచించి అనేక ఫలాలు పొందేలా అంబేద్కర్ కృషి చేశారన్నారు. కేవలం ఆయనను జయంతి వర్ధంతుల రోజు గుర్తు చేయకుండా ప్రతి నెల గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే మొదటి ఆదివారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవి గారి ఆదేశాల మేరకు అంబేద్కర్ గారిని స్మరించుకుందాం అనే కార్యక్రమాన్ని ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క నెల ఈ యొక్క మొదటి వారంలో మరి ప్రారంభించడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏమంటే మరి అంబేద్కర్ గారిని కేవలం అంబేద్కర్ జయంతి మరియు వర్ధంతులకు మాత్రమే ఆయనను మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక నుండి ఈ సంవత్సరంలో ప్రతి నెల మొదటి వారం అంబేద్కర్ గారిని స్మరించుకుందాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. అంటే అంబేద్కర్ గారు అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే కాకుండా దళిత గిరిజన మైనారిటీలందరికీ కూడా ఆయన ఒక ఆదర్శ నాయకుడు కాబట్టి ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే ఇలా ఈరోజు అందరూ
ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు అధికంగా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందని ఎంపీ గోడం నాగేష్ అన్నారు. ఆదివారం బావల మండల పరిధిలోని కొమరం భీం కాలనీలో ఏర్పాటు చేసిన కంటైనర్ TWPS ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీలు వారి సంస్కృతి ప్రకారం డోలు వాయిస్తూ ఘన స్వాగతం పలికారు. ముందుగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాలనీలో 25 లక్షల రూపాయలతో నిర్మించే ఆదివాసీ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ITDA DD జాదవ్ అంబాజీ, ITDA EE జాదవ్ తానాజీ, ATDO నిహారిక, ITDA AE సునీల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, జిల్లా సార్మిడి తొడసం అమృత్, పెందూర్ ప్రభాకర్, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్, జిల్లా అధ్యక్షులు పెందూర్ దాదీరావు, ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు గోడం రేణుక, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉయిక ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నాగేష్ మాట్లాడుతూ కొమరం భీం కాలనీలో వసతుల కల్పనకు ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తామన్నారు. కాలనీలో పాఠశాల వచ్చిందని, ఇతర సౌకర్యాలు ఒక్కొక్కటిగా వస్తాయన్నారు. ఎంపీగా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని తీసుకువస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రామాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటూ నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. 2 సంవత్సరాలు నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. సర్పంచులుగా గెలిచారని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేలా కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామన్నారు. గ్రామాలతో పాటు కొమరం భీం కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడం కోసం తమ వంతు పూర్తి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని కొంతమంది కబ్జా చేయాలని లేని పత్రాలను సృష్టించి కోట్ల చుట్టూ తిప్పిస్తున్నారన్నారు. న్యాయం తమ వైపు ఉందని విజయం సాధిస్తామన్నారు. నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని ఆదివాసీలు కోరుతున్నారని వారి కోరికను పూర్తి చేసేలా కృషి చేస్తామన్నారు. కాలనీలో కరెంటు, మంచినీరు కోసం విన్నవించడంతో వాటిని కల్పించామని, స్కూళ్లు కూడా వచ్చిందన్నారు. వాటి తరువాతే ఇతర సౌకర్యాలు కూడా వస్తాయన్నారు. ఒక్కసారి కోర్టు అడ్డంకులు తొలగిన తరువాత నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి పట్టాలిచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం మొన్న వచ్చిన 4 నాడు హైదరాబాద్ శాసనసభ్యులు శంకరన్న గారికి కాలనీ తరపున, కొమరం భీం నిర్వహణ కమిటీ తరపున పేరు పేరున ధన్యవాదాలు. మీరు మానవతా దృక్పథం అదేవిధంగా ITDA DD అంబాజీ సార్ గారికి, అదేవిధంగా ITDA రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది అధికారులు అందరూ కలిసి ప్రతినిధులు అందరూ కూడా విలువలతో కూడిన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని స్వామి సూచించారు. పట్టణంలో ఆదివారం ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైతిక, సామాజిక విలువలపై దృష్టి సారించాలన్నారు. పరీక్షలంటే భయం వీడి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని, జీవితంలో అవరోధాలు ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థి దశ నుండే పోగు చేసుకోవాలన్నారు. విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం పాటుపడాలన్నారు. ఈ విద్య ఎందుకు, విద్య అంటే ఏంటో తెలియని స్థితిలో మనం ఉన్నాం. విద్య అంటే ఏది తెలిస్తే మనకి లాభం ఏర్పడుతుందో, ఏది తెలిస్తే మనం లోకంలో ఉన్నతమైన విలువలతో మన బ్రతుకును బ్రతకగలుగుతాము, ఏది మనకి లభిస్తే లోకంలో గౌరవం కానీ, ధనం కానీ, అధికారం కానీ మనం పొందగలుగుతాము, దాన్నే మన విద్య అని అంటారు. మీరంతా దాన్ని పొందడం కోసమే మనకంటూ ఒక విద్యా సిస్టమ్ ఒకటి ఉంది కనుక దాంట్లో మీరు విద్య నేర్చుకుంటూ చక్కగా మంచి వ్యక్తులుగా తయారు కావాలి అని మీ అందరికీ ముందుగా మేము మంగళాశాసనం చేస్తున్నాం. ఇక్కడ సంపాదిస్తున్నాడు లేదా ఒక
బిజినెస్ మ్యాన్ సంపాదిస్తున్నాడు, లేదా మోసం చేసేవాడు సంపాదిస్తాడు, లేదా ఎదుటివాడిని దోచుకునేవాడు సంపాదిస్తాడు, అడుక్కునేవాడు సంపాదిస్తాడు, చాట్ బండారు పెట్టుకున్నవాడు సంపాదిస్తాడు, లేదా టిఫిన్ సెంటర్ పెట్టుకున్నవాడు కూడా సంపాదిస్తాడు. మనీ మనకి ఏదో ఒక రకంగా సంపాదించవచ్చు లోకంలో, కానీ విద్య ప్రయోజనం అది కాదు. విద్య మనకి విలువలను నేర్పాలి. ఒక పర్ఫెక్ట్ హ్యూమన్గా మన లైఫ్ లీడ్ చేయడానికి మనకి తెలియవలసిన వాల్యూస్ ఏంటివి, మనం తెలుసుకోవాల్సినటువంటి మోరల్ ఏంటి, మనం మన కుటుంబంలో ఎలా ఉండాలి, మన చుట్టూ ఉండేటువంటి సమాజంలో ఎలా ఉండాలి, లేదు మన కాన్స్టిట్యూషన్కి తగినట్టుగా మనం ఎలా ప్రవర్తించాలి, దేశం కోసం మనం ఎలా మన జీవితాన్ని అంకితం చేయాలి, ఇవన్నీ నేర్పడానికి నిజానికి విద్య ప్రయోజనవంతం కావాలి. కానీ మన విద్య అలాంటివి నేర్పటం లేదు. ఆటల్లో జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని డైట్ మైదానంలో కొనసాగుతున్న అటల్ బిహార్ వాజ్పేయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. కాగా టోర్నమెంట్లో మొత్తం 24 జట్లు పాల్గొనగా చివరి రోజు ఫైనల్లో బ్లూ స్టార్ వర్సెస్ ఈగల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ వేసి గెలిచిన బ్లూ స్టార్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 రన్స్ చేసింది. ఛేదనలో దిగిన ఈగల్ 19.5 ఓవర్లలో 140 రన్స్ వద్ద ఆలౌట్ అయ్యింది. గెలిచిన జట్టుకు మొదటి బహుమతి 30,000, రెండవ బహుమతి 20,000తో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు బైక్ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై అందించారు. కాగా ట్రోఫీలకు దాతగా గిరీష్ కౌటిక్వార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎండ్రల నగేష్, లాలా మున్నా, పాయల్ శరద్, ధోని జ్యోతి, ఆదిత్య కందేష్కర్ సొసైటీ చైర్మన్ ఆదిత్య, క్రికెట్ నిర్వాహకులు ఓంప్రకాష్, సంతోష్, జావిద్, సచిన్, నిఖిల్, అయూబ్ తదితరులు పాల్గొన్నారు. ऑलरेडी 1 घंटा हमें एमएलए साहब ने दिया, बहुत बड़ी बात है. लगभग 3 से 4 मीटिंग्स छोड़कर आए. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వాజ్పేయి జిల్లాకు 4 వరుసల రహదారిని ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా తాగునీటి కోసం 150 కోట్లు వెచ్చించారని తెలిపారు. ఆయన పేరున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం, ఇందులో అధిక సంఖ్యలో జట్లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. డైట్ గ్రౌండ్లో క్రీడా వసతులు, మరమ్మతులకు నిధులు కావాలని నిర్వాహకులు కోరారని, వాటి కోసం 3 లక్షల రూపాయలను వారం రోజుల్లో మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదని, ఖేలో ఇండియాలో ఆదిలాబాద్ చేరిన సందర్భంగా ఆయా ఆటల్లో యువకులు, విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. एक अच्छा सा डेवलपमेंट सिटी को बनाना है, उसी लिए आप सभी लोगों का मुझे सहकार चाहिए. और अटल बिहारी वाजपेयी के साथ अपने हैदराबाद का बहुत जुड़ा हुआ है. उन्होंने जब प्राइम मिनिस्टर थे जब हैदराबाद का 4 लेन का रोड सैंक्शन हुआ, और जब हैदराबाद के लिए कम से कम 150 करोड़ रुपए गाँव में पीने के पानी के लिए पैसा आया. और इसलिए आज अटल बिहारी वाजपेयी जी के नाम पे यहाँ पे क्रिकेट का मैच लगाए, और आगे सभी लोगों को मेरे तरफ से एक अश्योरेंस देना चाहता हूँ. सब मिलकर हैदराबाद को एक अच्छा सा सिटी बनाएंगे. और खास करके ये स्पोर्ट्स के लिए अभी खेलो इंडिया में हैदराबाद को मैंने इंक्लूड कराया हूँ. परसों में अपने ऑनरेबल एमपी गौरव नगेश साहब, प्राइम मिनिस्टर साहब को हम दोनों ने जाके रिप्रेजेंटेशन दिए, और अपने स्टेडियम को भी अच्छे तरह से अपने को डेवलपमेंट करना है. हर साल ऐसा कराते जाएंगे, और सभी लोग मिलजुल के हैदराबाद तरक्की के लिए काम करेंगे. यहाँ के मल्टीपर्पज ग्राउंड के लिए एक अच्छा सा रिपेयर चाहिए, और मैं एक 3 लाख रुपए सैंक्शन एक 2-4 दिन के अंदर करा देता हूँ. सभी लोग मिलकर वो 3 लाख रुपए का इस्तेमाल कैसा करना, ग्राउंड को कैसा बनाना, और एक प्लानिंग कर लो. मैं एक 8 दिन के अंदर उसका प्रोसीडिंग भी देंगे. ముస్లిం తేలి సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక వివాహాలను చేయించారు. ముస్లిం మత పెద్ద వారి ఆచారం ప్రకారం నిఖా చేయించారు. కాగా తేలి సమాజ్ నుంచి 11 జంటలకు పూర్తి కట్న కానుకలను అందించారు.
తేలి సమాజ్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలను ప్రతి ఏటా నిర్వహిస్తామని అధ్యక్షులు జహీర్ రంజానీ తెలిపారు. ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కావొద్దనే తేలి సమాజ్ తరపున సామూహిక వివాహాలను చేయించడం జరుగుతుందన్నారు. తాంసీ మండల కేంద్రంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగారెడ్డిలను సన్మానించి సంఘం అభివృద్ధి కోసం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొత్తవార్ రాజేశ్వర్ మాట్లాడుతూ జనవరి 20వ తేదీన కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సమాజ సభ్యులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చండీ యాగం సహపూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షులు కొత్తవార్ రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి జనగం దినకర్, కోశాధికారి వజ్జల ప్రకాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి హరీష్, పండరినాథ్, సునీల్, పడిగెల రాజేష్, ఉల్లాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సోదరి సోదరములకు తెలియజేయనిది ఏమనగా ఈ నెల అంటే జనవరి నెల 20వ తారీఖు రోజున అమ్మవారి యొక్క ఆత్మార్పణం. అమ్మవారి ఆత్మార్పణం అంటే అమ్మవారు మనకు సాక్షాత్తుగా వాసవి కన్యకా పరమేశ్వరిగా వెలిసినటువంటి రోజు, ఆర్యవైశ్యులకు కులదైవంగా వెలిసినటువంటి రోజు. ఆ రోజు అమ్మవారి యొక్క దర్శనం ప్రతి ఒక్క కులస్తులందరూ కూడా చేసుకోవాలని నేను కోరుతున్నాను. అది 20వ తారీఖు రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఆదిలాబాద్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగే కార్యక్రమం. ఆ రోజు చండీ హోమం కూడా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలం నుంచి కానీ టౌన్ నుంచి కానీ వివిధ ప్రాంతాలు ఎక్కడున్నా కూడా వైశ్యులు తన దగ్గర ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు. జిల్లాలో గత 3 రోజులుగా విపరీతమైన పొగమంచు కప్పివేయడంతో ఉదయం వేళల్లో రాకపోకలకు జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో పొగమంచు కమ్మేయడంతో రబీలో సాగైన పంటలు కొంత దెబ్బతినే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ అన్నారు. గాలిలో ఆక్సిజన్ శాతం పొగమంచుతో తగ్గిపోతుందన్నారు. కిరణజన్య సంయోగక్రియ లేక పంటలలో పూత కాత రాలిపోయే అవకాశం ఉందని, ముఖ్య దశలో ఉన్న పంటలను రైతులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శనగ పంట పూత దశలో ఉందని, పూత రాలకుండా ఉండడానికి బోరాన్ను 3 మిల్లీమీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. రబీలో సాగైన అన్ని పంటల తెగుళ్ల నివారణకు మొక్కల రోగ నిరోధక శక్తిని పెంచే శిలీంద్ర నాశకాలు ప్రోటేకోనజాల్, హెక్సాకోనజాల్, కెప్టెన్ ప్లేస్లను లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్లను కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. పారుడు ద్వారా లేదా డ్రిప్ ద్వారా నీటి తడులు పంటలకు ఇవ్వాలని రైతులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో గత 2-3 రోజులుగా పొగమంచు అనేది ఎక్కువగా కనబడతా ఉంది. మరి దీనికి గల కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ ఇండస్ట్రీస్ ద్వారా వెలువడే పొగ, అదేవిధంగా వెహికల్స్ ద్వారా వచ్చే పొగ, ముఖ్యంగా గాలిలో తక్కువ ఉష్ణోగ్రతలు మరియు చెడు గాలి వీయడం వల్ల ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం అనేది ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల ఈ పొగమంచు అనేది అత్యధికంగా కనబడతా ఉంది. అయితే ఈ పొగమంచు వల్ల అదేవిధంగా ఈ యొక్క గాలిలో అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా 0 నుంచి 50 వరకు ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లాలో 165గా ఉంది. ఇది చాలా అత్యధికంగా ఉంది. దీని వలన మరి మనుషులకు చాలా హానికరము, అదేవిధంగా పంటలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పొగమంచు వలన ఈ పంటలలో చూసినట్లయితే మరి ముఖ్యంగా ఈ కిరణజన్య సంయోగక్రియ జరగక మరి మొక్క పెరుగుదల లోపించడము, అదేవిధంగా పూత కాత రాలడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా ఈ
పెరుగుదల లోపించడము నివారించడానికి మరి 3/19 అదేవిధంగా ఫార్ములా 4 ఈ 3/19 అయితే 10 గ్రాములు, అదేవిధంగా దాంతోపాటు ఫార్ములా 4 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మరి ఈ పూత కాత రాలకుండా నివారించడానికి బోరాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి ఈ పొగమంచు వలన మరి అన్ని పంటలలో, రబీలో వేసిన అన్ని పంటల్లో కూడా ముఖ్యంగా ఈ తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెగుళ్ళు చూసినట్లయితే శనగలో మరి ఉదాహరణకి ఆస్కోకైట ఆకు ఎండు తెగులు, అదేవిధంగా మొక్కజొన్నలో మరి ఈ యొక్క ఆకుకి ఇరువైపులా ఈ ఆకు ఎండు తెగులు, మరి గోధుమలో కూడా తుప్పు తెగులు కానీ ఆకు ఎండు తెగులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా ఈ తెగుళ్ళ నివారణకి ముఖ్యంగా పంటలలో ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటరు లేదా క్యాప్టాన్ ప్లస్ హెగ్జాకోనజోల్ 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పంటలలో, రబీ పంటలలో ముఖ్యంగా నీటి వినియోగం అంటే ఇరిగేషన్ అనేది కొంతవరకు ఈ స్ప్రింక్లర్ల ద్వారా కాకుండా మరి డ్రిప్ ద్వారా కానీ ఫ్లడ్డింగ్ ద్వారా ఇచ్చినట్లయితే కొంత పంట డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ పిచికారీ మందులు కానీ ఇరిగేషన్ కానీ మరి పొద్దున మరియు సాయంత్రం పూట కాకుండా ఎండ వెళ్ళినాక మధ్యాహ్నం పూట ఇచ్చినట్లయితే పంట ఎటువంటి డ్యామేజ్ కాకుండా పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ఇట్లాంటి పరిస్థితులలో ఈ తగు జాగ్రత్తలు చేపట్టినట్లయితే మంచి పంట పెరుగుదల వచ్చి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ మండలంలోని అంకోలి గ్రామ శివారులో ఉన్న షాదుల్లా బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునే గ్రామంలో దర్గా కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు కలిసి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం మంగారపు మల్లేష్ ఇంటి నుంచి శివాలయంలో ఉన్న దర్గా వరకు స్పందన ర్యాలీగా వెళ్లారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నుండి వచ్చిన పకీర్ల విన్యాసాలు గగుర్ పొడిచాయి. శరీరంలో నాలుకలకు శూలాలు గుచ్చుతూ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. షాదుల్లా బాబా దర్గా నిర్వాహకులు మంగారపు మల్లేష్, గ్రామ సర్పంచ్ మడావి కిషన్ పటేల్, చాకటి పురుషోత్తం, గ్రామ పెద్దలు ఎర్రం అశోక్, ప్రభాకర్, నర్సింగ్, సుధాకర్ గౌడ్, చంద్రకాంత్, చినబాపు, హైదర్ ఖాన్, ముజ్జు, షాదుల్లా బాబా దర్గా కమిటీ అధ్యక్షులు పూదారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాబా షాదుల్లా బాబా గారి ఉరుస్ ఉత్సవాల్లో సందర్భంగా ఈ కార్యక్రమంలో భక్తులు తండోపతండాలు అంకోలే కాకుండా ఆదిలాబాద్ జిల్లా నలుమూలలోకి వెళ్ళి పక్క జిల్లా మహారాష్ట్రకి వెళ్ళి పక్క రాష్ట్ర మహారాష్ట్రనే కానీ అక్కడ ఆంధ్ర సైడ్ ఒంగోలు వాళ్ళు కూడా ఇక్కడికి భక్తులు వచ్చి ఈ ఉత్సవాల్లో పాలు పంచుకుంటారు. ఈ యొక్క 2 దర్గాలకు ఊళ్ళో ఒక దర్గా ఉన్నది, ఈ చెరువు దగ్గర మంగరాం మల్లేష్ దగ్గర రాములు గారిది. వాళ్ళు ఎలాంటి ఆశించకుండా దేనికి లోబడి ఇవన్నీ డిమాండ్ కాదు, ఇవన్నీ పైసలు అడగకుండా దేవుణ్ణి మొక్కుకునే మొక్కు ఖచ్చితంగా అయిందనే సంతోషం కొద్ది కార్యక్రమాలు భక్తులందరి సమక్షంలో జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ లో చైన్ స్నాచింగ్ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పట్టణంలోని కుమార్పేట కాలనీకు చెందిన తోటలత తన ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో బైక్ మీద 2 వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకుని వచ్చి ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. బాధితురాలు 1 టౌన్లో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జోరుగా అభివృద్ధి పనులు. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీ గోడం నగేష్. ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో ముందుంచుతామని ఎమ్మెల్యే స్పష్టీకరణ. పంట కొనుగోళ్ల నిబంధనలతో అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు. ప్రభుత్వాల విధానాలపై మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. ఆదిలాబాద్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.